చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీరు ఫారెన్ లో పుట్టారా అండి? మీకు యాక్సెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నిషా గారు? చెప్పండి, మీరు ఏమన్నా అక్కడ పుట్టారా? మీరు అక్కడ ఉండేవాళ్ళ? నిజంగా అసలు ఎంత టాలెంట్ అంటే మీకు. వాస్తవానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్ బిగ్ హెడ్స్ అందరికీ మీరు పాటలు రాశారండి. నాకు తెలిసి యు నేమ్ ఇట్ అ స్టార్. అండ్ మీ పాటలు అయితే ఉన్నాయి మహేష్ బాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, ప్రభాస్ గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, యు నేమ్ అ బిగ్ హెడ్ అండ్ మీరైతే పాట రాశారు. నా పవన్ కళ్యాణ్ గారి 3 మార్ సినిమాలో చిగురు బోనియా ఆ సాంగ్ చూసారా? ఆ పాటకండి అందులో కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉంటుంది, కొంచెం ఆ పెప్పీనెస్ ఉంటుంది. అండ్ లిరిక్ వాజ్ లైక్ రెండిటికి సింక్ అయిపోయింది ఈ పాట అనేటట్టు అనిపిస్తుంది. ఆ పాట రాసేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఏం లేదు. నాకు యూజువల్గా ఏంటంటే నాకు మొదటి నుంచి నాకు వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ మన భాష దేనికైనా బ్లెండ్ అవుతుంది. అది అంత యూనివర్సాలిటీ ఉంది మన భాషకి. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ పదాలు, వినసొంపుగా ఉండే పదాలు, కొంచెం ప్రబంధ సాహిత్యాన్ని తీసుకొచ్చి కొంచెం కాంటెంపరైజ్ చేసి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని నా ఐడియా. సో ఈ పాట రాస్తున్న పర్టికులర్గా దట్ వాస్ మై ఐడియా. అచ్చా. చిగురు బోనియా వలపు తేనియా, మళ్ళీ వెంటనే జింక లాంటి చోకరీలు తస్సదియా, అదే చెప్తున్నాను కదా. మెరుపు మారియా తుళ్ళేటి తానియా, లౌలీ లకుమలన్నీ మూగే మామా మియా. లౌలీ లకుమలని పదం, లకుమల మళ్ళీ మంచి చక్కటి తెలుగు పదం. సో అలా బ్లెండ్ చేసి సరదాగా ఏదన్నా అది సరదాగా అది వినిపించినంటే మణిగారు చాలా ఏదైనా కొత్తదనం ఉంటే మణిగారు ఎక్సైట్ అయ్యి ఎంకరేజ్ చేసే డైరెక్టర్స్, అలాగే మణిశర్మ గారు దే ఫీల్ నాకు ఒక మంచి ముఖ్యంగా జయంత్ పర్ అని చెప్పి నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నాకు ఫుల్ నీకు ఫ్రీడమ్ ఇస్తున్నావు అన్న ఒకటే వర్షన్ అండి. మణిగారికి వినిపించాను అండ్ యూ వాజ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. నువ్వే పాడాలరా పద అంతే, పద కమాన్ మీకు అన్ని సింగిల్ షాట్ పర్మిషన్స్ అంతే, నువ్వే పాడాలి అన్నాడు. తీసుకెళ్ళి పాడించేశాడు. అండ్ టూ గుడ్ ఉంటుంది అసలు ఆ పాట కూడా. నెక్స్ట్ మీరు ఆల్రెడీ మహేష్ బాబు గారికి అదరక బెదరే ఆ సాంగ్ రాశారు. ఆ సాంగే ఒక సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్. మళ్ళీ మహేష్ బాబు గారికి నీ దూకుడు సాంగ్ అసలు పంచ్ లైన్స్ లోనే ఎలివేషను. అంటే ఆల్రెడీ ఒక సక్సెస్ పాయింట్కి చేరిపోయారు. ఆ స్టార్ గురించి ఒక ఇమేజ్ పెట్టుకొని రాసిస్తారు. మళ్ళీ అదే స్టార్కి మళ్ళీ అంత ఎలివేషను, రిపిటేషన్ లేకుండా వేరే స్టైల్లో ఇవ్వాలి. అసలు నీ దూకుడు వాజ్ లైక్ అనదర్ ఫినామినల్ సక్సెస్ ఆఫ్ విశ్వ గారు. ఎందుకంటే గ్రూవ్ అంటే అది దాని ఏమంటారు, అతడు వెరీ ఇసోటెరిక్గా గ్రూవ్ చాలా దాని ఏమంటారు దాని ఏమంటారు ఒక మత్తులా ఉంటుంది గ్రూవ్ కూడా. అంత చక్కటి ఒక దాని ఏమంటారు ఒక వేరే ఐ డోంట్ నో ఒక చాలా ఇసోటెరిక్గా ఉంటుంది ఆ గ్రూవ్ అంతా కూడా. దూకుడు సాంగ్ వచ్చేసరికి వెరీ అగ్రెసివ్గా ఆ బీట్ అంతా కూడా వెరీ ఆన్ ద ఒక గ్యాలపింగ్ ఉంటుంది బీట్. సో దాని ఏమంటారు ఆ గ్యాలప్ని పట్టుకుని పదాలని ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు ఒక ఛాలెంజ్ విసిరాడు తమన్. అలా అన్నాడు. దీనికి నాకు మంచి తెలుగు లిరిక్ కావాలన్నాడు. ఇదేమిట్రా బాబు అనుకున్నాను, ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఒకరోజు వదిలేసరి మార్నింగ్ వస్తా అన్నా. నెక్స్ట్ రోజు వచ్చి బిజీగా ఉన్నాడు, లైన్స్ అయ్యాయా అన్నాడు. అయిపోయిందన్నా. నేను వినిపించన్నాడు. గీత విను దొరకదు గుణగణమే, చేవగల చతురత కణకణమే, చీడలను చెడమడదు నుమడమే, నేటి మన అభినవ అభిమతమే, ఓటమిని ఎరుగని పెను పటిమే, పాదరసవు రవడిన రణరమే, అరే కర్ దిఖాయ జర హట్కే, హోషుడాయ దుష్మన్కే, సమరమె సెయ్యిక చలగిక చకచక ఎడతెగ చెయ్యిక, విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా గలపడని నీ దూకుడు. సో అట్లా ఒక మంచి పిడికిలిని పిడుగులుగా కలపడని నీ దూకుడు సాటెవ్వడు
ఏ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి నిశాన ధన ధన కూల్చే జోరే. ఇట్లా మంచి మంచి ఉత్సాహమైనటువంటి. మీరు ఇంత ఘనంగా లిరిక్ చెప్పినప్పుడు తమన్ గారికి అసలు స్పీచ్లెస్సా, వాయిస్లెస్సా ఒక క్షణం? లైక్ యాక్చువల్గా ఈ పాట వింటున్నప్పుడు మన ఇద్దరు వచ్చారు, ఎవరు కోనా వెంకట్ అండ్ గోపి మోహన్ అండ్ రైటర్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ సీను వైట్ల గారు. నేను పాడుతున్నాను, రాస్తున్నాను, సైలెంట్గా వాళ్ళ వెనకాల వచ్చి నుంచి వింటున్నారు. అది అయిన వెంటనే పాట నేను లిరిక్ అయిన వెంటనే వెనక నుంచి చూడలేదు డైరెక్టర్ గారు. నేను వచ్చి ఒక్కసారి నన్ను హగ్ చేసుకుని సో హ్యాపీ. నాకు అప్పటిదాకా నా రెమ్యూనరేషన్కి డబల్ చేసి అడగచ్చా ఎంతో ఆ టైంలో తీసుకుని నాకు మామూలుగా తీసుకున్నారు ఇమీడియట్గా నా రెమ్యూనరేషన్ పెంచిన పాట అది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ పాటకి ఎంత స్టోరీ ఉందని తెలిస్తేనే మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. బికాజ్ అక్కడ కనిపిస్తుంది మీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ టాలెంట్, మీకున్నటువంటి కరెక్ట్ పదాలు, మీరు పర్ఫెక్ట్గా దూర్చగలరు ఏ లిరిక్లో, ఏ సిచ్యువేషన్లో అయినా. నదర్ ఇంపార్టెంట్ సాంగ్ చిరుత సినిమాలో రామ్ చరణ్ గారి పాట చంకా చంకా చంకీరే. ఆ సాంగ్ ఒక పక్క ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ లైన్ ఆఫ్ యాక్షన్స్. ఆ పాట పాడింది కూడా పూరి జగన్నాథ్. ఎప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. నాకు లైక్ ఈ టు ట్రీట్ మీ లైక్ మై హిజ్ ఓన్ బ్రదర్. చాలా చనువుగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అండ్ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మ్యాక్సిమం డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్. ఆయన దగ్గర నాకు రెండో వర్షన్ ఎప్పుడూ లేదు. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఎవరి దగ్గరికి మీరు రెండో వర్షన్ చెప్పలేదులేండి, ఫస్ట్ వర్షనే యాక్సెప్ట్ అయిపోయింది. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఈ సిచ్యువేషన్లో నాకు ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారితో ఆ సౌలభ్యము, కోజినెస్ ఉండేది. అండ్ నమ్మేవాడు నా మీద. ఆ పాటలో ఏదైనా ఒక రొమాన్స్లోనే కొంచెం రెగ్యులర్లో కాకుండా నీ స్టైల్లో కొంచెం దాని ఏమంటారు, ఈ కాస్త పొయిటిక్ టచ్ ఇస్తూ ఏదైనా చేస్తే బాగుంటుంది విశ్వ అని నాకు బ్రీఫింగ్ ఇచ్చి వదిలేశాడు. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, విడిదిచ్చి వత్తాసి ఇవ్వాలా. ఈ లైన్ ఫస్ట్ నేను చేసిన లైన్ ఇదనమాట. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా లా లా, విడిదిచ్చి వత్తాసి ఇవ్వాలా అని మామూలుగా ఫోన్లో వినిపించాను. ఒరే అర్జెంటుగా వచ్చేసి అని చెప్పి ఫోన్ చేసి నన్ను రప్పించేసుకుని నన్ను వచ్చాను. ఇమీడియట్ చెన్నైకి వెళ్ళాము. ఆ తర్వాత మిగతా పాట అంతా చెన్నైలో రాశాను. నీలో బుసగడుతున్నా, ఆసే పసిగడుతున్నా, అనువిధి ఆజానా, ఈడే బలిపెడుతున్నా, ఓడీ బలపడుతున్నా. తను సమర్పించుకుంటూ వాడిని గెలుస్తోందట. అర్థం ఏంటంటే షీఈ్ సబ్మిటింగ్ హర్ సెల్ఫ్ టు హిమ్ and in return she's winning him over. Very well. So that's the so మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయండి లైఫ్ లో వివత్సంగా? అలాంటివి లేదండి నాకు. దాన్ని ఏమంటారు, అన్నీ నాకు అదేమిటోనండి. నాకు ఐ లవ్ బ్యూటీ. నాకు ఏదైనా సంథింగ్, ఒక మంచి పువ్వున, ఒక మంచి ఆడపిల్లనైనా, ఒక మంచి ఎనీథింగ్, ఒక పెయింటింగ్ అయినా, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అవునా? నాకు ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై బ్యూటీ. సో కళాకారుడు సహజ లక్షణం కాబట్టి. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్. ఈస్థెటిక్స్ ఇన్స్పైర్ మీ. ఏదన్నా ఒక ప్రయత్నం, ఒక అద్భుతమైనటువంటి ఎవ్రీథింగ్, ఒక బ్యూటీ తీసుకురావాలన్నా కూడా దాని వెనకాల చాలా ప్రయత్నం ఉంటుంది. అది దాని ఏమంటారు, sometimes it takes a lot of effort to bring that beauty. అది ఇంటర్నల్ ఆర్టిస్ట్ యొక్క దృష్టి అన్నమాట. ఆర్టిస్ట్ he can see beauty in everything. That's the quality of an artist. So even abstract painting లో కూడా బ్యూటీ చూస్తాడు ఆర్టిస్ట్. సో అలవర్చుకున్నాను నేను అది లక్షణం. అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు లవ్ సాంగ్స్ రాస్తారు, రొమాంటిక్ పోయట్స్ ఉంటారు. ఇద్దరు లవర్స్ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ కాన్వర్జేషన్స్ని సైలెంట్గా కానీ లేకపోతే పోయిటిక్గా కానీ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫీల్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పోకరి సినిమాలో డోలే డోలే దిల్ జరా జరా ఆ పాట ఉంది. అది లవ్ సాంగా అంటే ఇట్ హ్యాస్ లవ్ ఇన్ ఇట్. అందులో ఒక రిథమ్ ఉందా, ఒక సెన్సిటివిటీ ఉందా, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అయ్యే ఒక పర్ఫార్మెన్స్ ఉన్న సాంగ్కి మీ లిరిక్స్ జోడించారు.
ఎట్లా కలుపుతారు విశ్వ గారు మీరు? ఆ పాటకి మీకేంటి ఇన్స్పిరేషన్ చెప్పండి. మళ్ళీ ఇట్ ఈస్ మహేష్ బాబు గారు, మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ ద ఫిలిం. యాక్చువల్గా అంటే మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసింది మహేష్ బాబు గారుకా? లేదు అలా ఏం లేదు, బట్ ఈవెన్ మ్యాక్సిమం సాంగ్స్ చేసింది మన అల్లు అర్జున్కి. ఎక్కువ 8-9 సాంగ్స్ ఎక్కువ చేశాను. మహేష్ బాబు 5-6 సాంగ్స్ నుంచి ఎక్కువ చేయలేదు, బట్ ఎక్కువ సాంగ్స్ చేసింది క్లాసీ లవ్ సాంగ్ అని అనిపిస్తుంది ఇది. డోలే డోలే దిల్ జరా జరా. డోలే డోలే సాంగ్ ఈజ్ అగైన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే విచ్ ఇస్ ప్రూవ్ సక్సెస్ఫుల్. ఇది అది నాకు యాక్చువల్గా చెంకా చెంకా ముందు రాసిన పాట ఇది. సో దిస్ బట్ ఈ డోలే డోలే నుంచి అది వాట్ వి కాల్ గ్రాడ్యుయేట్ అయ్యాను దానికి. డోలే డోలే వాజ్ మై ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్లో ఏం చేశానంటే ద సేమ్ ఐడియా వాజ్ ద సేమ్. పెందల కడనే రావడి ఆంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడా, క్లాసిక్ తెలుగు. కసి కోకలాగు సరి సరసుడా, రార మాటుకే ముడిపడ, నిసికేళి వేళ చిత్తచోర అన్న. నిసికేళి చిత్తచోర పెందల కడనే ఈ పద ఇవన్నీ కూడా. బట్ when it goes into the song, ఎగ్జాక్ట్లీ when it goes into the song and when you listen to that, it has a totally ఈ పాటకి ఈ స్టైల్ వర్డ్స్ ఉంటేనే కరెక్ట్ అన్నట్టుగా ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసేసారు మీరు అంతే. జర జల్ది జల్ది పెందల కడనే రారా, వడి అంతరంగ సంబరమునకే రారా, రాలుగాయవే రసికుడా, కసికోకలాగు సరి సరసుడా, రార మాటుకే ముడిపడ, నిసికేళి వేళ చిత్తచోరా, చాలేగా చాలేగా ఏ హై ఇష్క జమానా, ఖారేగా ఖారేగా హర దిల్ కో దివానా, సంథింగ్ ఇలా. మళ్ళీ వెనకాల ఇంగ్లీష్ లైన్స్, హిందీ లైన్స్ అవన్నీ.